వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్ మాట్లాడుతూ కేంద్రం ఫసల్ బీమా యోజనతో పాటు ఇన్పుట్ సబ్సిడీ అందించిన రైతాంగానికి చేరకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భీమవరపు శ్రీనివాస్, గజబింకా చందు, మిరాల లింగం యాదవ్, అన్నల్దాస్ వేణు, బూర విష్ణు, గౌడవాసు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 791 కోట్ల కరువు నిధిని గత 2 సంవత్సరాల నుండి దగ్గర పెట్టుకొని రైతులకు ఎటువంటి పంపిణీ చేయడం లేదు. పూర్తిగా ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక పద్ధతి పాటిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు మద్దతుగా ఉండి తెగి దాదాపు 2 నెలల నుండి వస్తుంది. చెరువులను పూర్తి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా 2014-15 ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వకపోవడం దారుణం, శోచనీయం. ఇది రైతులకు వెంటనే ఒక పక్కనేమో రైతులేందే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నెముక, రైతులకు చెల్లించలేదు. ఏకకాలంలో మొత్తం ప్రభుత్వం ఇచ్చినటువంటి లోన్లు వెంటనే ఒకేసారి మాఫీ చేయాలని చెప్పని కోరుతున్నాం. ఎందుకంటే నేను మాఫీ చేస్తాను అంటారు, సంవత్సరానికి ఒకసారి చేస్తే ఆ మిత్తి పైసలకు కూడా ఆ అప్పు సరిపోతలేదు, మిత్తి పైసలు కూడా తీరతలేవు. వెంటనే ఏకకాలంలో బ్యాలెన్స్ ఏదైతే అప్పు ఉన్నదో ఆ రైతుకు వెంటనే మాఫీ చేయాలి. రెండో విషయం ఏంటంటే ఈ నాణ్యత లేని విత్తనాల కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తుంది. ఎందుకు సహకరిస్తుంది? సహకరించకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకొని రైతుకు నాణ్యమైనటువంటి విత్తనాన్ని సరఫరా చేయాలని చెప్పని కూడా మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఏకకాలంలో మాఫీ చేసి 14-15 విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం. మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రకటించింది, వెంటనే నీళ్ళలో మునిగినటువంటి పొలాలకు, కొట్టుకపోయినటువంటి పొలాలకు వెంటనే సబ్సిడీ మీరు అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ పొలాలను సర్వే చేసుకురమ్మని కూడా చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఆ సర్వే జాగాలనే ఉన్నది, నాయకుల జాగాలనే ఉన్నారు. ఎందుకంటే ఈ రైతు ఏం చేస్తాడు, వాన కొట్టినా ఎండ కొట్టినా వాని భూమిలో వాడు దున్నుకుంటాడు, అక్కడనే ఉంటాడు. రైతు బయటకు రారని చెప్పని మీరు అనుకుంటున్నారేమో, కానీ రైతు తలుచుకుంటే రైతు రోడెక్కితే మాత్రం మీ ప్రభుత్వాలను ఎప్పుడు ఏం చేసేది కూడా తెలియదని చెప్పని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వ్యవసాయ విధానం అయితే పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ గారే చెప్పినారు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని. ఎందుకంటే నేనే బాగా తెలిసినటువంటి రైతును, నా వ్యవసాయ భూమిలో ఎకరాకు ₹1 కోటి పండిస్తున్నటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉన్నది. కానీ ఆ దురదృష్టం ఏంటంటే పూర్తిగా వ్యవసాయం మీద ఒక సమగ్రమైనటువంటి పరిశీలన, అదే రకంగా విచారణ లేకపోవడం దురదృష్టం. మరి రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఏకకాలంలో రుణాలు మాఫీ చేయాలి. ఇచ్చినటువంటి ఏడాది కొద్ది అమౌంట్ ఇస్తూ ఉంటే అది మితికే సరిపోతూ ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సంవత్సరంలో ఎండాకాలంలో పూర్తిగా పంటలు ఎండిపోయి నష్టపోవడం జరిగింది. మరి వర్షాలు ఎక్కువపోయి అతివృష్టి, దాని ప్రకారంగా రైతులు ఈ రకంగా నష్టపోయారు. మరి 2 రకాలుగా నష్టపోయిన రైతులకు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే 972 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మరి రైతులకు అందజేయలేదు. ఇప్పటికైనా ఈ రైతు మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నటువంటి ఈ పథకాలు ఏదైతే ఉందో వాళ్ళకు వర్తింపజేస్తే కనీసం ఒక 50% అన్న రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుండా కనీసం కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఏవైతున్నాయో వాళ్ళకు అందజేయడానికి ప్రయత్నించవలసిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాము. భారతీయ జనతా పార్టీ తంగలపల్లి మండల అధ్యక్షునిగా సురువు వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మిరాల లింగం యాదవ్ అధ్యక్షతన సిరిసిల్ల మండల శాఖ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షునిగా తంగలపల్లి మండలం చింతల్టానా గ్రామానికి చెందిన సురువు వెంకట్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వెంకట్ను బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్, జిల్లా నాయకులు భీమవరపు శ్రీనివాస్, గడ్డం భాస్కర్, గజబింకా చందు, అన్నల్దాస్ వేణు, పలువురు నాయకులు కార్యకర్తలు అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేదల పక్షాన నిలబడి పోరాడతామని టీడీపీ రాష్ట్ర నాయకులు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నమనేని నరసింహారావు అన్నారు. పట్టణంలోని మార్కండేయ భవన్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణాధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, సదాశివరెడ్డి, రామచంద్ర నాయక్, పందిల నారాయణ గౌడ్, రామచందర్ రెడ్డి, కరీం, బాబ్రావు, భగవంతం, నక్కరాజయ్య, రవికుమార్, ఇరుకుల భాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి? ఆనాడు 83 సంవత్సరంలో అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఏ సిద్ధాంతంతో నచ్చినటువంటి పార్టీ అనేది ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఆనాడు మాండలిక వ్యవస్థ తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు రాజకీయం అంటే ఎవరికి అవగాహన లేదు. అందరు బాగా ఆలోచన చేసి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారిని కోరుతాము. ఇది అయిపోయిందా? అయిపోతే మెంబర్షిప్ కార్యక్రమాల్లో భాగంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నాయకులు ఒక సిద్ధాంతంతో నడిచినటువంటి తెలుగుదేశం పార్టీ కూడు గూడ నీడ అనే ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల కోసం వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నవంబర్ 1వ తారీఖు రోజున మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గానికి 3 ఆపరేటర్లను నియమించడం జరిగింది. 2 మండలాలకు ఒక ఆపరేటర్ని ఇచ్చుకుంటూ వారి మండలంలోకి వచ్చుకుంటూ గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో మినిమం 25 మందికి తగ్గకుండా మెంబర్షిప్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి గ్రామ ప్రజలు, గ్రామ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, ముఖ్యంగా దాదాపు 35-36 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా గత 4-5 సంవత్సరాల నుంచి కొత్త సిస్టమ్ పెట్టుకున్నాం. ఏంటంటే అది ఇన్సూరెన్స్ కార్యక్రమం. ఇన్సూరెన్స్ 100 రూపాయలు నేరుగా కట్టి ఈ మెంబర్షిప్ అయిన తర్వాత ప్రమాదవశాత్తు వారికి ఏం జరిగినా 2 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని గతంలో ముస్తాబాద్ మండల్ తెల్లుమతి గ్రామంలో గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి రామచంద్ర గౌడ్ గారు వారు తాడి చెట్టు కింద పడితే వారికి 2 లక్షల రూపాయలు 4 నెలల లోపల ఇవ్వడం జరిగిందనేది మీ అందరి ప్రజానికానికి తెలియదు. మధ్యమానేరు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నాయకులు జాయింట్ కలెక్టర్ అస్మిన్ బాషాకు వినతి పత్రం అందజేశారు. ఈ రోజు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మధ్యమానేరు నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్ అస్మిన్ బాషాను కలిశారు. నిర్వాసితుల సమస్యలను పొన్నం ప్రభాకర్ చేసీకి వివరించారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశ్వజిత్ను పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుర్ర నారాయణ గౌడ్, మడుపు శ్రీదేవి, వెల్ముల స్వరూప, చంద్రకళ, మాజీ కౌన్సిలర్ గడ్డం విఠల్, ఓరుగంటి తిరుపతి, కోస రవీందర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని పలువురు నాయకులు పాల్గొన్నారు. పర్మిషన్ వచ్చేసి రీనోటిఫై చేసి రీనోటిఫై చేయాలి. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ కంపెనీ మునిగిపోయింది. ఎగ్జాక్ట్ ఇప్పుడు కొత్త ఆర్ఎన్ఆర్ కాలంలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆర్ఎన్ఆర్ కాలం వచ్చేసి వేరే రెవెన్యూ విలేజెస్ పట్టాలు ఇచ్చేసి
అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అక్కడ వీళ్ళకి పర్మిషన్ తీసుకోవాలండి. డాక్యుమెంట్స్ కావాలి. అక్కడ గ్రామ పంచాయతీ నేను పర్మిషన్ ఇవ్వాలంటే మన పంచాయతీ స్కూల్ కలిసి ఫస్ట్ గ్రామ పంచాయతీ అన్ని గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని డీటెయిల్ మీటింగ్ అండి. అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క లాంటి సమస్యలు ఉంటాయి. దాన్ని సమాధానం చేయాలంటే జనరల్గా కాదు, ఒక్కొక్కసారి మేము టైం ఇచ్చేసి ప్రతి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎవరి ప్రభుత్వమే పార్టీ ఉందని కూడాము మంచి వక్త ఫార్మర్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ aim to reach first generation from like IAS, IPS, and engineers. First generation. So much hard work. The college graduate, student degree graduate. I'm also new to the area, so I'm from this area, so we will be hopefully bringing in some change now. Different. We also need that. We expect that thing. First person will get good name, then I'm coming from an area of extension only actually. So that is not now that is not a problem. The development and schemes implementation is issue. Legislation type is different now. Implementation of schemes, asking Karimnagar Parliament. Karimnagar reached full Parliament. Now I am going to Siddipet to meet. Yesterday I met on the 8th LSP. Karimnagar Sabha I met earlier only. I met 8th LSP. Current right now Sharat. Nine కాదు అయితే 2 అసెంబ్లీ ఉంది పార్లమెంట్ 2026 లో ఉంది అది పార్లమెంట్ 2026 లో పార్లమెంట్ లో ఉండలేదు అసెంబ్లీ స్టేట్ ఇంటర్వ్యూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో జాయింట్ కలెక్టర్ అస్మిన్ బాషా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2 గంటల పాటు ఆసుపత్రిని కలియతిరుగుతూ అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రసూతి విభాగాన్ని పరిశీలించిన ఆమె సిజేరియన్లు ఎందుకు ఎక్కువగా చేయాల్సి వస్తుందని సూపరింటెండెంట్ గూడూరి రవీందర్ను ప్రశ్నించారు. నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలని కోరారు. స్టాక్ రూమ్ పరిశీలించిన జేసీ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం వైద్యాధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె అన్నారు. జేసీ వెంట పలువురు అధికారులు ఉన్నారు. డాక్టర్ ఉన్నాడు డెలివరీ
ఆపాలండి ఎవరైనా పోయి ఏఎన్ఎం కూడా లేదా నర్సు లేదా మరి వాళ్ళు చేయాలని సెక్యూరిటీ వాళ్ళే అరెస్ట్ చేసేస్తారండి ఎమర్జెన్సీ అంటే ఎవరు కంట్రోల్ చేస్తారా మరి పోలీస్ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఎంత వచ్చారు ఈరోజు జనరల్ కూడా చూస్తాను ఈ జనరల్లా స్కానింగ్ అయిపోయిందా లేదా అంటే కండిషన్ వైస్ ఉంటుందా ఫస్ట్ అంటే గ్రావిడ్ మనకి ఇక్కడ ఎనీమియా ఎక్కువ ఉందా కాలేజ్ స్టూడెంట్స్కి కూడా చేయాలి స్టార్ట్ చేయాలి అయితే ఫీల్డ్ లెవెల్లో ప్రోగ్రామ్ మేడం ఒక 4 సోషల్ వర్కర్స్ ఉన్నారు మనము ఎవ్రీడే ఫీల్డ్ చేస్తాము ఫీల్డ్ చేసి అక్కడ రిస్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసోర్స్ కౌన్సిలింగ్ పేషెంట్ చెప్తాను మేడం ఈయన ఆల్కహాలిక్ ఓకే మనసారా is it only the treatment or it is only this counseling counseling వలన వేరే కౌన్సిలింగ్ పార్ట్ మేడం కొంచెం మినిమం డ్రగ్స్ ఉంటాయి అది ఫిజిషియన్ చూసి రాస్తారు ఇప్పుడే ఆఫ్టర్ చాలా మానేసి ప్లస్ ట్రై చేస్తారు హెల్త్ కలిగి ఇప్పుడు హాస్పిటల్లో అప్పుడు మన లిబ్రియం సోడియం ఫాస్ఫేట్ ఇవన్నీ డ్రగ్స్ కంట్రోల్ చాలా మంది మానేస్తారు దాదాపు 3000 మంది పిల్లలు ఉన్నారా పిల్లల్ని చూసుకోవాలి భార్యని చూసుకోవాలి కదా అలాంటి అలవాటు చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారా అందువలన కౌన్సిలింగ్ కానీ సార్ మీ స్టాఫ్ అర్బన్ అంటే వేరే విషయం అర్బన్లో అది ట్రెండ్ అయిపోయింది సి సెక్షన్స్ రూరల్ ఏరియాస్లో పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ సి సెక్షన్ అంటే ఏమన్నా not accepted in lot accepted Monday also. ఇంత తొందరగా వీళ్ళకి ఒక అటెండెంట్ కూడా ఫుడ్ పెట్టారు కదా పెట్టున్నారా చేసేయండి ఆపరేషన్ సి సెక్షన్కి ఎంతైనా చాలా ఇబ్బంది బాగా పాప మీకు ఇది జనని అదేనా జనని భోజనం కింద రిజిస్టర్డ్ అసలు ఏంటి ఇస్తున్నానమ్మా కారు రిటర్న్ ఈ కారు పంపించావమ్మా గంట లోపల పంపించారా సిజేరియన్ ఎనస్థీషియాలో ఉన్నా పర్వాలేదు చిన్న చిన్న అంటే ఏవైతే రిపేర్లో ఉన్నాయో అవి రిపేర్లోనే ఉండిపోతున్నాయి ఏవైతే వాడుతున్నారో అవి 2-3 రోజులకి అవే రిపీటెడ్గా వాడితే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ నో సపరేట్ టాయిలెట్స్ ఫర్ ద జెంట్స్ అండ్ ద లేడీస్ పేషెంట్స్కి కొంచెం సపరేట్గా ఉంటే ఒక ప్రైవసీ అనేది ఉంటుంది నీట్గా ఉంటుందని ఒక భావన సో మిగతా ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటర్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ ఆఫ్ ప్లంబింగ్ వర్క్ అవన్నీ అవ్వాల్సినవి ఉన్నాయి సో ఇమీడియట్గా అవన్నీ కూడా మన అవైలబుల్ ఫండ్స్ నుంచి రాబోయే మనకి జిల్లాకి కూడా కొన్ని ఫండ్స్ ఇస్తామని చెప్పారు సో ఇమీడియట్గా ఆ వర్క్స్ అన్నీ అయితే ఇమీడియట్గా చేయించమని చెప్తున్నాము సో వీ కాల్ సమ్ ఆఫ్ ద కాంట్రాక్టర్స్ వాళ్ళు ఇమీడియట్గా ఈ రిపేర్స్ అనేది పికప్ చేయించాలి ఎందుకంటే వచ్చిన పేషెంట్స్కి టాయిలెట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లేకపోతే బయట పరిసరాలన్నీ కూడా పాడయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న అంశంగా అనిపించినా బట్ ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద నీట్నెస్ ఆఫ్ ద హాస్పిటల్ సో తప్పనిసరిగా అవి ఇమీడియట్గా చేయించడానికి మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా స్టాఫ్ కొన్ని రిపోర్ట్స్ రావడం జరిగింది స్టాఫ్ సరిగ్గా రిపోర్ట్ చేయట్లేదు లేకపోతే 1 o'clock వరకు కూడా ఉండట్లేదు డ్యూటీ డాక్టర్స్ సో వీల్ హ్యావ్ ఎ డీటెయిల్ డిస్కషన్ విత్ ద డాక్టర్స్ అండ్ గివ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్
ఏవైతే డ్యూటీ టైం ఉందో తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సిందే. బయోమెట్రిక్ అనేది కూడా నేను గమనించలేదు. సో సీసీ కెమెరాస్ అదే వీ హ్యావ్ టు, ఎందుకంటే కంబైన్ జిల్లా ఉండేటప్పుడు కరీంనగర్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా స్మితా మేడం ఉండేటప్పుడు చాలా చక్కని కార్యక్రమాలు హాస్పిటల్లో చేయడం జరిగింది. సో అదే స్ఫూర్తితో మేము మళ్ళీ కూడా అవన్నీ ప్రొసీజర్స్ రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ప్రతి ఇంపార్టెంట్ వార్డులో సీసీ కెమెరాలు, ఎందుకంటే కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా మిస్ అవుతున్నాయనేది మీడియా ద్వారా సమాచారం. సో అలాంటివన్నీ చేయకుండా కిట్స్ ఇది తర్వాత హౌ ద స్టాఫ్ ఈజ్ బిహేవింగ్, ఎందుకంటే కొంతమంది ఆరోగెంట్గా బిహేవ్ చేస్తున్నారనేది కూడా సమాచారం వచ్చింది. సో వాళ్ళందరిపైన ఒక దృష్టి ఉంటుందని సీసీ కెమెరాలు అదేవిధంగా బయోమెట్రిక్స్ తప్పనిసరిగా అమలు చేయడం జరుగుతుంది. టెస్టింగ్ కిట్స్ కూడా కొంచెం షార్టేజ్ ఉంది, షార్టేజ్ కూడా కాదు, ఒక రియేజెంట్స్ కూడా సరఫరా కావట్లేదనేది చెప్పడం జరిగింది. సో 8 lakhsలో పర్చేస్ చేయడం జరిగింది, అది మనకి తొందరగా వచ్చేటట్టు చూస్తాం. సర్కారు నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. ఏఐఎఫ్డిఎస్ తో పాటు పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో ఉన్న చదువును కూడా అందకుండా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2,000 కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. ప్రభుత్వం కేవలం 300 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని తక్షణం ఒకేసారి మొత్తం రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు చోటపల్లి వేణుగోపాల్, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు సాయి కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కంచెల రవిగౌడ్, టీఎస్ఎన్ఎఫ్ నాయకులు గడదాస్ మహేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎలిగేటి రాజశేఖర్, పలువురు విద్యార్థి సంఘ నాయకులు, సుమారు 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థులను కూడా విస్మరించి ఇప్పటివరకు స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయడం సిగ్గుచేటు. ఖచ్చితంగా స్కాలర్షిప్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని ఐక్య కార్యాచరణతో పాటు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. విద్యార్థులకు అందరూ కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య అందించే విధంగా పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఐక్యవేదికలో పీడీఎస్ విజృంభణ భాగస్వామ్యం ఎంచుకొని పీడీఎస్ విజృంభణ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు ఆందోళనకు గురవుతా ఉన్నారు. వెంటనే పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మా అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులోపల కేసీఆర్ ప్రభుత్వం ఏవైతే పెండింగ్ ఉన్నాయో 2,076 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు కూడా 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినట్టు కేసీఆర్ ప్రభుత్వం ఓన్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే 112 కోట్లు పెండింగ్లో ఉండగా 300 కోట్లు ఏం సరిపోతాయని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఉన్నటువంటి స్కాలర్షిప్ కానీ పెండింగ్ రియంబర్స్మెంట్ కానీ రిలీజ్ చేయాలి. లేని పక్షంలో సెక్రటేరియట్ ముట్టడిగా మేము తలపడతామని మా అఖిలపక్ష విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. అన్ని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో
ఫీజు రింబర్స్మెంట్ మరియు పెండింగ్ స్కాలర్షిప్ల గురించి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది. ఆనాడు మన సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఏమని చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఆనాడు ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇంతగానో దారుణం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా విద్యార్థుల భవిష్యత్తు దారుణంగా తయారడం జరిగింది. ఆనాడు విద్యార్థులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాన్ని మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారిని ప్రశ్నించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల బలిదానంతోనే ఏర్పడదని తెలియజేస్తున్నాం. ఆనాడు గద్దెనెక్క ముందు ఒక మాట, గద్దెనెక్కినాక ఒక మాట కాదు. విద్యార్థులను ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ కానీ పెండింగ్ స్కాలర్షిప్లు కానీ విడుదల చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, విద్యార్థుల బతుకులు బాగుపడతాయని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు విద్యార్థుల సమాధుల మీద గద్దెనెక్కి కూర్చున్నటువంటి కేసీఆర్ విద్యార్థులను మర్చి 2,50,00,00,000 రూపాయల నుండి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులతో ఆటలు ఆడుకుంటా ఉండు. ఈరోజు కేసీఆర్ విద్యార్థుల బలిదానాలతో గద్దెనెక్కి విద్యార్థులను మర్చిపోవడం అని చెప్పి సిగ్గుచేటని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే 2,050 కోట్ల పైచలుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయకపోయినట్టయితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రం విద్యార్థుల పోరాటాలు ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడింది. ఆ ఏర్పడిన బంగారు తెలంగాణలో బంగారు పాలన చూపిస్తా విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదని చెప్పిన కేసీఆర్ ఇవాళ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు 3,100 కోట్ల బకాయిలు విడుదల చేయకుండా 150 కోట్ల మెస్ ఛార్జీలు విడుదల చేయకుండా ఎస్సీ హాస్టళ్లు బీసీ హాస్టళ్లలో దుప్పట్లు విడుదల చేయకుండా కేసీఆర్ పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా, లేని పక్షంలో 1,00,000 మంది విద్యార్థులతో సిరిసిల్ల తరఫున కలెక్టర్ సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలోనే ఉత్తమ సీఎంగా కేసీఆర్ ఎంపిక కావడం పట్ల టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బని హరీష్ మాట్లాడుతూ రాష్ట్రంను అభివృద్ధి పదంలో నిలబెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తున్నందుకు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సర్వేలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకెంతో ప్రగతికి సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ఎన్నిక చేసి ఈఎస్ ఐపాస్ విధానం ద్వారా సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లినందుకు మేము టీఆర్ఎస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పారిశ్రామిక విధానంలోనే కాదు సంక్షేమంలో మిగిలిన అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదుగుతుందని మేము ఆశిస్తూ మన తెలంగాణ ఎంపిక అయిందో అదేవిధంగా ముందు కూడా ఇటువంటి సంక్షేమ పథకాల ప్రకారంగా కూడా ఇప్పటికీ తెలంగాణ అన్నిట్లలో ముందుంది. ఈ తరుణం చూస్తూ అంటే నెక్స్ట్ సారి ఎలక్షన్లో కానీ ఏ పార్టీకి కానీ దేనికి కానీ డిపాజిట్ దక్కుతుందో లేదో అనే అనుమానం కూడా మాకు వస్తుంది. ఈ రకంగా చేస్తున్న మా కేసీఆర్ గారికి మా కేటీఆర్ గారికి ప్రపంచ దేశాలను మెప్పించిన నాయకుడు ప్రపంచంలోనే నెంబర్ 1 మంత్రిగా పెరుగుతున్న మా కేటీఆర్ గారికి మా సిరిసిల్ల టీఆర్ఎస్ పక్షాన ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుపుతూ ముందు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకర్షించుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటైన తర్వాత అక్రమ ఇసుక దందాకు సహకరిస్తున్నారన్న కారణంగా ఓ ఏఎస్ఐతో పాటు కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్న కిషన్, కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శేషం రాజులు తంగలపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్ వద్ద ఇసుక రాలీలు, ట్రాక్టర్ల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలపై సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం వర్గాలు తెలిపాయి. జిల్లాలోనే తొలిసారిగా అక్రమ ఇసుక దందా విషయంలో పోలీస్ అధికారులపైనే వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.